హలో అండి, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పసుపు మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది కదండి. అటు పూజా కార్యక్రమాల్లో ఎంత ముఖ్యంగా ఉపయోగిస్తామో, ఇటు మన వంటల్లో చాలా మటుకు పసుపు లేకుండా వంట పూర్తి కాదు. మన భారతీయ వంటల్లో మాత్రం దాదాపుగా అన్ని వంటల్లో పసుపు అనేది యాడ్ చేస్తాం. అలాగే స్త్రీల సౌందర్య సాధనంగా కూడా పసుపును ఉపయోగిస్తాం. ప్రస్తుత ఈ గడ్డు కాలంలోని మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఆవిరి పట్టడానికి కానీ, నీళ్లు తాగడానికి కానీ, మనం గొంతు పుక్కిలించడానికి కానీ పసుపు అనేది ఎక్కువగా మనకి ఒక రక్షణలా పనిచేస్తుంది. అటువంటి పసుపుని బయట మిగతా పప్పు ఉప్పులతో పాటు కొని తెచ్చుకోవడం వల్ల వాళ్ళు రంగు కోసం కానీ, నిల్వ ఉంచడం కోసం కానీ ఆ పసుపులో ఏం కలిపారో తెలియనప్పుడు మనం తెచ్చి దాన్ని వాడి కొత్త సమస్యలు తెచ్చుకునే కన్నా మనమే ఇంట్లో హ్యాపీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. చాలామంది పసుపు కొమ్ములు కొని తెచ్చుకొని మిల్లుకి ఇచ్చి ఆడించుకుంటారండి. అలా చేసినా కూడాను కొంత ప్రాబ్లం ఉందండి. పసుపు కొమ్ములు మనం కొని తెచ్చామనుకోండి, వాటికి కూడా రంగు బాగా అట్రాక్టివ్గా కనిపించాలని పసుపు కొమ్ముల మీద కూడా ఎల్లో కలర్ రంగు వేసి ఉంటుందండి. మామూలుగా ఒరిజినల్ పసుపు కొమ్ములు మీరు చూస్తే పైన కూడాను డల్ కలర్లోనే ఉంటాయి పసుపు కొమ్ములు. వాటిని విరిస్తే లోపల ఎర్రగా కానీ పసుపు రంగులో కానీ ఉండి వాటిని పౌడర్ చేసిన తర్వాత మంచి పసుపు రంగు వస్తుంది. కానీ ఇప్పుడు పసుపు కొమ్ములు కానీ మీరు చూస్తే, ఇప్పుడు నేను మీకు పిక్చర్లో ఒక పిక్ పెడుతున్నాను చూడండి. పసుపు రంగు వేసినవి పసుపు పచ్చగా కొమ్ములు, అంటే చూడటానికి చక్కగా ఉంటాయి అన్నమాట. సో మనం ఆ పసుపు కొమ్ముల్ని మిల్లుకి ఇవ్వాలంటే డైరెక్ట్గా మిల్లుకి ఇచ్చేస్తాం. పసుపు కొమ్ముల మీద ఉన్న డస్ట్ పోదు, ప్లస్ ఆ రంగుతో పాటుగానే మనం ఆడించాల్సి వస్తుంది మిల్లు. అది కాక మిల్లులో మనం ఆడించాలంటే మినిమం 1/2 kg లేదా కేజీ అలా ఉండాలి. కానీ ఒక గుప్పెడు పసుపు కొమ్ములు ఆడడానికి గట్రా రావదు. అది కూడా వెళ్ళిన వెంటనే ఆడటం అనేది జరగదండి. అన్ని పసుపులు ఒకేసారి వాళ్ళు ఎప్పుడో ఆడతారనమాట. ఏ శనివారం పెట్టుకొని పలానా 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత రండి అని చెప్తే మనం ఆ క్యాన్ తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలి. అక్కడి నుంచి తెచ్చినప్పుడు మనకి ఆ పసుపు వాళ్ళు ఏ చేతులతో ముట్టారో లేదా కింద పడిందా ఈ టెన్షన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అది కాక ఎప్పుడైనా ఎవరైనా నోములు పిలిచారనుకోండి, ఆ నోములప్పుడు కూడా పసుపు కొమ్ములు ఇస్తూ ఉంటారు. మనం సత్యనారాయణ వ్రతానికి పసుపు కొమ్ములు కొన్నాం అనుకోండి, పూజ అయిపోతే ఒక గుప్పెడు మిగులుతాయి. ఆ గుప్పెడిని ఆడించలేము, ఇంట్లో ఉంచామంటే వాటిని పురుగు పట్టేయడం అలా అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు లాస్ట్ వరకు చూస్తే హ్యాపీగా గుప్పెడు పసుపు కొమ్ములున్న చక్కగా పసుపు చేసుకొని అటు భగవంతుడి పూజకి ఉపయోగించుకోవచ్చు, మన ఇంట్లో వంటలకి ఉపయోగించుకోవచ్చు అనమాట. నా వీడియో ఏది కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి, డౌట్స్ రాకుండా ఉండటానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పసుపు కొమ్ములు అన్నవి మా విజయనగరంలో శ్రీ క్షేత్రం అని ఒక గుడి ఉందండి. ఆ గుడి గురించి డాక్యుమెంటరీ త్వరలో రాబోతుంది. దాన్ని వీడియో షూటింగ్ మా వారు వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో నాకు అమ్మవారి ప్రసాదంగా అక్కడ పంతులు గారు ఇచ్చారనమాట. సో ఆ పసుపు కొమ్ముల్ని నేను ఇప్పుడు పౌడర్ చేసి మీకు నేను చూపిస్తున్నాను. ఆ విధంగా శ్రావణ మాసంతో అమ్మవారికి పూజకి ఉపయోగించిన పసుపు కొమ్ములు నాకు రావడం అనేది నాకు అమ్మవారి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ముందుగా ఇప్పుడు చూసారు కదా, ఒరిజినల్ పసుపు కొమ్ములకి ఇటు రంగు ఏమీ వేసి లేకుండా ఎలా ఉందో మీరు చూసారు కదా, ఈ విధంగా పసుపు కొమ్ములు ఉంటాయి అన్నమాట. వీటిని నేను 1-2 సార్లు కడిగేశానండి. కడిగిన తర్వాత చక్కగా ఒక మంచి గిన్నెలోని నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఒక రాత్రంతా నానితే మన్నాడు ఉదయంకి చక్కగా మెత్తగా, అంటే మీరు జస్ట్ ఇలా తుంచితే విరిగిపోయినట్టుగా ఉంటే చాలు. లేదు ఇంకా కొంచెం గట్టి ఉందంటే మరేం పర్లేదండి, మరొక పూట అంటే ఒక రోజంతా కూడా మీరు నీళ్ళలో నానబెట్టవచ్చు, ఏమీ కాదు. కానీ 2 times కడిగేయండి. తర్వాత నానబెడతారు కదా, నానబెట్టిన తర్వాత కూడా ఆ నీళ్లు మనం తీసేయాలన్నమాట. పసుపు కొమ్ముల్ని 2 సార్లు కడిగిన తర్వాత ఒక రోజంతా నానబెట్టాను. నేను చూపించిన పసుపు కొమ్ములకి రంగు ఏమీ వేసి లేదు కనుక ఇలా నానబెట్టిన నీళ్ళని పారేయకుండా మొక్కలకి పోసేసాను. ఒకవేళ పసుపు కొమ్ముల మీద రంగు బాగా వేసి ఉంటే మాత్రం ఆ నానిన నీళ్ళని మాత్రం మొక్కలకి పోయకండి. తర్వాత మరొక్కసారి కడుక్కున్న తర్వాత ఇవన్నీ కూడా చిల్లుల గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. చిల్లుల గిన్నెలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచామనుకుంటే ఆ నీరంతా పోతుంది. కానీ ఆ పసుపు కొమ్ములు మాత్రం మెత్తగా ఉంటాయి. ఎంత మెత్తగా మనకు ఉండాలంటే బెండకాయ విరిచినప్పుడు ఎంత ఈజీగా విరుస్తాము లేత బెండకాయలు, అంత మెత్తగా పసుపు కొమ్ములు అనేవి అవ్వాలన్నమాట. ఈ పసుపు కొమ్ముల్లో డస్ట్ అనేది ఎక్కువగా వచ్చింది. ఒకవేళ మనం మిల్లు ఆడిస్తే డస్ట్తో పాటే మనం మిల్లు ఆడించి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా నానిన
పసుపు కొమ్ములు ముక్కలుగా తుంచబడుతున్నాయో ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో పొడులు చేసుకునే బ్లేడ్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. నేను దేవుడికి సంబంధించిన అంటే మనకి నాగుల చవితికి కానీ చిమ్మిలు చేయడానికి కానీ ఏమైనా ప్రసాదాలు చేయడం జార్లు ఉంటే ఒక జారు ఉంచుకుంటాను వేరేగా అనమాట. అంటే ఉల్లిపాయ కలవకుండా వేరేగా ఒక జారు పెట్టుకుంటాను అనమాట. జార్లో ఈ ముక్కలన్నీ తుంచి పెట్టుకున్నాను. తుంచి పెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఒక్కసారి మిక్సీ తిప్పామనుకోండి, కొబ్బరి తురుము ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇంకో పద్ధతి ఏంటంటే ఈ పసుపు కొమ్ముల్ని బాగా నానిపోయి ఉన్నాయి కదండి, వీటిని కొద్దిగా కచ్చాపచ్చా దంచేసుకొని దంచిన వాటిని ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత మనం మిక్సీ చేసుకుంటే కూడా పసుపు పౌడర్ అయిపోతుంది. నాకు చేయి నొప్పి కదా, దంచడాలు అనేవి మాత్రం నేను చేయలేనండి. ఇంకో పద్ధతి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ ముక్కల్ని బాగా ఎండబెట్టేసుకున్నారనుకోండి, ఒరుగుల్లాగా అయిపోతాయి. వాటిని మనం ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు ఎండిపోయిన తర్వాత. కానీ అంటే మిక్సీ అనేది బాగా వేడెక్కిపోతుంది, మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కానీ చేసుకుంటే. అలా కాకుండా బెస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఏంటి అంటే, ఇప్పుడు పసుపు కొమ్ములు బాగా తడిగా ఉన్నాయి కదండి, బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ తడిగా ఉన్నప్పుడే మిక్సీ చేసేయండి. మిక్సీ చేస్తే ఏమవుతుందంటే కొబ్బరి తురుము ఎలా ఉంటుంది, కొబ్బరి తురుములాగా అయిపోతాయి అన్నమాట. చక్కగా ఇది ఎండబెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎండిపోయిన తర్వాత మిక్సీ మీద పడే లోడ్ కన్నా తడిగా ఉండేటప్పుడు మిక్సీ చేయడం వల్ల అంత ప్రెషర్ పడదు మిక్సీ మీద. అలాగే ఎండబెట్టడానికి కూడా ఎక్కువ రోజులు తీసుకోదండి. నేనైతే జస్ట్ 2 days ఎండబెట్టాను, 3rd day మిక్సీ చేశాను. అంటే 2.5 days, ఒక పూటంతా 3rd day ఎండబెట్టాను అనమాట. చక్కగా గలగలలాడుతూ ఎండిపోయాయి. ఇలా ఎండిపోవడం వల్ల ఏముందంటే మిక్సీ ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు, చక్కగా ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇది దోమతెర వేసి నేను ఎండబెట్టానండి, ఏవి డస్ట్ అది పడకుండాను. ఎండిపోయిన తర్వాత హ్యాపీగా మిక్సీ చేసేసుకున్నాను, ఒకసారి జల్లించేసాను. అయితే ఖచ్చితంగా కొంతమంది అడుగుతారు, ఫారిన్లో ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కదా, మాకు ఎండలు రాదు ఏం చేయాలని అడిగారు అనుకోండి. ఇంకోటి కూడా ఉందండి, ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. రెండోది ఏంటంటే ఎక్కువగా నిల్వ ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ కొద్దిగా మిక్సీలో చేసుకోవడం వల్ల మీకు నెల రోజులకైతే తప్పకుండా ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము అనుకునేటప్పుడు అయితే మీరు హ్యాపీగా ఎన్నాళ్ళనే మీరు దాచుకోవచ్చు. మధ్య మధ్యలో పాడవకుండా మీరు చూసుకొని వాడిన ప్రతిసారి కూడా జల్లెడ పట్టుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. నేను శుభ్రంగా ఫైన్ పౌడర్ చేసి జల్లించుకున్నానండి. జల్లించుకున్న తర్వాత పైన మొరుము వస్తుంది కదా, ఈ మొరువుని చక్కగా మొక్కలు మొదట్లో వేసేసేయండి. లేదంటే మనం నలుగు పెట్టుకుంటాం కదా, నలుగు పిండిలో కలుపుకున్నా కూడాను అది మొరుమురుగా ఉండటం వల్ల మనకి చక్కగా బాడీకి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, పసుపు రంగులో అసలు బంగారం అంటారు, కానీ ఈ పసుపుని చూస్తేనే చాలా ఇష్టం అండి నాకు. పసుపు నేను ఎంతగా యూజ్ చేస్తానంటే వంటల్లో వాడతాను, భగవంతుడి దగ్గర వాడతాను, గుమ్మాలకి రాసుకుంటాను, మొక్కలకి కూడా వేస్తానండి పసుపు అనేది. అంటే చీడది రాకుండాను. ఖచ్చితంగా మనం తలస్నానం చేస్తే ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాయకుండా అన్నది జరగని పని అనమాట. అలాగే మనం మాంగళ్యానికి రాసుకుంటాం. ఒకటి ఏంటండి, పసుపుకు సంబంధించి ఎన్నో చెప్తూ ఉంటే చాలా ఉపయోగాలు. ఇంకోసారి పసుపు ఉపయోగాలను మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకో విషయం అండి, డైరెక్ట్గా ఎండ పడినప్పుడు మీకు కొంచెం డల్ కలర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ మిక్సీ చేశాక మంచి కలర్ వస్తుంది. లేదంటే ఒక రోజంతా ఫ్యాన్ గాలికి ఉంచి మన్నాడు కావాలంటే మీరు ఎండలో పెట్టుకోవచ్చు, ఎలాగైనా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే, ముందు తడిగా ఉన్నప్పుడే కొబ్బరి తురుములాగా మిక్సీ చేసుకోండి. దానివల్ల మీకు వేగంగా ఎండిపోతుంది, ప్లస్ ఎండిపోయిన తర్వాత మిక్సీ వేడెక్కడం అనేది ఉండదన్నమాట. చూసారా, పసుపుని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఈ విధంగా మన చేతులతో మనం చేసుకున్నామంటే ఏ పదార్థంలో ఉపయోగించడానికి కూడా మనం నిశ్చింతగా ఎటువంటి అనుమానం లేకుండా ఉపయోగించుకోవచ్చండి. ఇలా తయారు చేసిన పసుపుని మధ్య మధ్యలో ఎండబెట్టుకోవడం, జల్లించుకోవడం చేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే పసుపుని ఏం చేయాలి అనే టిప్స్తో మరొక వీడియోలో మనం కలుద్దాం. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ చూస్తుండండి. మనమే మరొక 2 ఛానల్స్ ఉన్నాయండి. యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ అని, కర్ణాటక మ్యూజిక్ కచేరీలతో ఒక ఛానల్ ఉంది. అలాగే యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ట్రెండ్స్ అని మా చిన్న బాబు కీబోర్డ్ మీద సాంగ్స్ వాయిస్తూ ఈ మధ్యనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాడండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు చూసి నచ్చితే బాగుంది అనేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.